మాది అనకాపల్లి జిల్లా పాకిరాపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం. అలాగే ఈ కార్యక్రమంలో నా పేరు కురంద సప్పలరాజు, జిల్లా జాయింట్ సెక్రటరీ. అలాగే ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఎలమంచిలి చంద్రరావు గారు, అలాగే పాము గణేష్ గారు, చిన్న గారు, మిగతా నాయకులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈరోజు ఈ మీటింగ్ ఇవ్వడానికి కారణం మాకు ఈసీ ఎన్నికల సంఘం మా జనసేన పార్టీ గాజు గ్లాసుని గుర్తుని కేటాయించినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ నేను నమస్కారం తెలుపుకుంటున్నాను. చాలా ఆనందపడుతున్నాను. మన జనసేన పార్టీకి ఈ గాజు గ్లాసుని కేటాయించడం వల్ల మాకు ఎంతో ధైర్యాన్ని నింపి ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అంటున్నాం. ఎందుకంటే గత ఎన్నికలు కాకముందు ప్రచారంలో మా గాజు గ్లాసు మీద వైసీపీ పార్టీ వాళ్ళు చాలా చులకనగా మాట్లాడారు. అవన్నీ బుద్ధి చెప్పడానికి ఈరోజు ఈసీ కూడా మాకు చాలా అనుకూలంగా మా పార్టీ 10 సంవత్సరాల కష్టాన్ని ఈరోజు మాకు ఈసీ కూడా మాకు గుర్తించి ఈ గాజు గ్లాసు మాకు కేటాయించడం చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. ఇక పైనుంచి కూటమిలో కూడా మేము గత ఎన్నికల్లో ఓటింగ్లో కూడా వైసీపీ కూటమిలో ఎలక్షన్లో మాత్రం నామినేషన్ వేయించింది. మా మీద అపోజిషన్ గాజు గ్లాస్ లేని ప్రతి దగ్గర ఓటు చేర్చడం గురించి గాజు గ్లాస్ మీద గుర్తు తీసుకొచ్చి ఎలక్షన్లు పోటీ చేయించారు. కొన్ని ఓట్లు అలాగే చీల్దామని చెప్పి చీల్చారు కూడా. అయినా సరే భారీ మెజారిటీతో కూటమి ఈరోజు అధికారంలోకి వచ్చింది. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి కూడా కూటమి నాయకులందరూ మేమందరం కూడా బాగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సెలవు తీసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను.